మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి. నేరం ఇక్కడ బ్యాకప్ దుబాయ్లో మద్యం ముడుపుల లెక్కలన్నీ అక్కడ డెన్లో భద్రం. రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తితో కథ నడిపించిన వైకాపా మూట మద్యం విక్రయాల డేటా ఇక్కడి నుంచి నేరుగా విదేశానికి. భారత్లో బ్యాకప్ లేకుండా జాగ్రత్త పడిన మద్యం గ్యాంగ్. సిట్ దర్యాప్తులో డెన్, దాని వివరాలు గుట్టురట్టు. ఇంక బనకచర్లపై రేపు సీఎంల భేటీ. కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం. దివికెక్కిన జగదేక సుందరి. ప్రముఖ నటి సరోజాదేవి కన్నుమూత. చిన్ననాడే నటన రంగంలోకి పలు భాషల్లో 200కు పైగా చిత్రాలు. ఇక గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు గారు. ఎన్డీఏ భాగ్యస్వామి పక్షాల నుంచి టీడీపీకి తొలి అవకాశం. హర్యానా గవర్నర్గా ముగిసిన దత్తాత్రేయ పదవీకాలం. ఆ స్థానంలో అసీం కుమార్ జోషి. లదాఖ్ ఎల్జీగా కవీంద్ర గుప్తా గారంటండి. ఇక కుండపోత కాలంలో ఒక్కుపోత. నైరుతి వేళ వేసవిని తలపిస్తున్న ఎండలు. పల్నాడు జిల్లాలో 40.5 డిగ్రీలు. వానల కోసం 18 వరకు ఆగాల్సిందే అంటండి. ఇక ఏపీ హైకోర్టుకు జస్టిస్ భట్టు దేవానంద్ గారు. ఏపీ ఎండీసీ లీజులకు అనుమతి కోసం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారండి. ఇక లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ఉద్యోగుల నుంచి తొలగించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ గారు తెలిపారు. కాకినాడలో బాధిత విద్యార్థులకు పరామర్శ చేశారు ఆవిడ. 100 రోజుల్లో గుంతలేని రోడ్లతో మంగళగిరిని తీర్చిదిద్దాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ గారు ఆదేశాలు జారీ చేశారండి. ఇక రాజధాని అవసరాలకు కృష్ణానదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రామోజీ ఫిల్మ్ సిటీ ఓ యూనిక్ స్టూడియో తెలంగాణలో ఉండటం గర్వకారణమని, భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాల చిత్రీకరణలు ఇక్కడే జరిగే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటన. ఆర్ఎఫ్సిలో శ్రీమద్ భాగవతం పార్ట్ 1 చిత్రీకరణ ప్రారంభించారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి విభాగంలో ఏపీకి 10 అవార్డులు. కేంద్ర మంత్రి చేతుల మీదుగా పథకాలు అందుకున్న మంత్రి సవిత కలెక్టర్లు అంటండి. ఇక చంద్రబాబు వయసు, వ్యక్తిత్వంపై మీరా మాట్లాడితే అని సీఎంల 2 గంటల పాటు నిల్చుని మాట్లాడగలరా? మాజీ మంత్రి పేర్ని నానిపై మండిపడ్డ హోంమంత్రి అనిత గారు. పంచాయతీల్లో ఇక పారదర్శకంగా ఆడిటింగ్. ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఇక పనిలో చంద్రబాబుతో పోటీ పడగలరా అని వైకాపా నేతలపై మంత్రి రవీంద్ర గారు ధ్వజమెత్తారండి. ఇక శుభస్వాగతం. నేడు పుడమికి శుభాంశు శుక్లా గారు అంతరిక్షం నుంచి. పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లోని క్యాంటీన్లు, సమావేశ మందిరాల్లో వివిధ ఆహార పదార్థాల్లోని చక్కెర, నూనె శాతం తెలిపే డిజిటల్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ, మంత్రిత్వ శాఖ విభాగాలు కార్పొరేషన్కు లేఖ రాసిందండి. ఇక వాక్ స్వాతంత్ర్య ఫలాలు పొందాలంటే స్వీయ నియంత్రణ అవసరమే అని, భావ వ్యక్తీకరణ ప్రాముఖ్యతను పౌరులు గుర్తెరగాలి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేయాలని గడ్కరీ గారు తెలిపారండి. రష్యాకు 10 లక్షల మంది భారతీయ కార్మికులు. మాస్కో వ్యూహకర్తల కసరత్తు. ఇక నిమిషా కేసులో కేంద్రం చేయగలిగింది ఏమీ లేదని కేంద్రం సుప్రీంకోర్టుకి తెలిపిందండి. 50 రోజుల్లోకి యుద్ధం ఆపకపోతే రష్యాకు వడ్డనే ట్రంప్ హుకుం. జెలెన్స్కీకి మరిన్ని ఆయుధాలు ఇవ్వనున్న అమెరికా. ఇక ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవయ్ గారు. మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్న దర్యాప్తు అంటండి. ప్రాథమిక నివేదిక ఆధారంగా నిర్ధారణకు రాలేం. ఎయిర్ ఇండియా సీఈఓ వ్యాఖ్య. ఇంధనం స్విచ్లు ఆగిపోవడానికి మానవ తప్పిదం కారణం. కెప్టెన్ రంగనాథన్ స్పష్టీకరణ. 5 గంటల పాటు వాద్రాన్ని విచారించిన ఈడీ అధికారులు. ఇక ఇంధనం స్విచ్ల లాకింగ్ వ్యవస్థను తనిఖీ చేయండని విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశం. నేరాల రాజధానిగా బీహార్ అని రాహుల్ గాంధీ గారు తెలిపారు. ఇక ఆ స్విచ్లతో జాగ్రత్త అని పైలట్లకు ఎతిహాద్ ఎయిర్వేస్ సూచన. హసీనా కుమార్తెపై అవినీతి ఆరోపణలు అంటండి. ఇక యూపీలో గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్. ఎంపీలకు ఇకపై కొత్త హాజరు నమోదు విధానం. వచ్చే పార్లమెంట్ సమావేశం నుంచి ఎంపీలకు కొత్త హాజరు నమోదు విధానం అందుబాటులోకి రానుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై పార్లమెంట్ సభ్యులు లాబీలో కాకుండా సభ్యులకు కేటాయించిన సీటు వద్దే పంచి వేయాల్సి ఉంటుంది. మోడీకి టన్ను మామిడి పండ్లు పంపిన యూనస్. షేక్ హసీనా సర్కారు. ఇక గాజాలో 30 మంది మృతి చెందారండి. సెప్టెంబర్లో ట్రంప్ బ్రిటన్ పర్యటన. వైకాపా మద్యం విధానంతో ప్రజా ఆరోగ్యం గొల్ల. రాష్ట్ర ఆదాయము కోల్పోయింది. ఎలా నష్టపోయారో ప్రజలకు ముందుంచాలి. కూటమి తెచ్చిన మద్యం విధానంతో ఆదాయం పెరిగింది. కమిటీ అధ్యయనం తర్వాత పర్మిట్ రూములపై నిర్ణయం. ఎక్సైజ్ సమీక్షలో సీఎం చంద్రబాబు గారు తెలిపారండి. ఇక ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రాష్ట్రంలోనూ స్వచ్ఛ అవార్డులు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సమీక్షలో సీఎం చంద్రబాబు గారు. జగన్ అధికారంలోకి వస్తే మా గన్నులు, లాఠీలు బలంగా పనిచేస్తాయని మాజీ ఎంపీ మోదుగల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారండి.
ఏపీ ఫైబర్ నెట్ నిర్వహణకు ఎన్పివి ఏర్పాటు, కనెక్షన్లు 10 లక్షలకు పెంచడమే లక్ష్యం. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం జారీ చేశారు. ఇక వైకాపా ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకు ఏపీ ఫైబర్ నెట్ వాడుకుందని సీఎం గారు పేర్కొన్నారు. 2019 నాటి సంస్థల్లో ఉన్న 130 మంది ఉద్యోగుల సంఖ్య 1350కి పెంచేసింది. ఇందుకోసం లేని పోస్టులు సృష్టించింది. సొంత పార్టీ కోసం కొత్త తరహా అవినీతికి పాల్పడింది. అప్పటి నియామకాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి, కారకులను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక 5 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లు అంటండి. నాపై కేసు కొట్టేయండని హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని గారు. పేర్ని నాని కుట్రలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచే సిగ్నల్స్ వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు గారు తెలిపారండి. అక్రమాలు వెలికితీస్తున్నారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం తీరుపై ఆడిట్, జగన్ జమానాలో భారీ అవకతవకలు. ఇక వేగం అందుకోని డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, పోలవరం పనులు ఏ నెలా లక్ష్యం చేరడం లేదు. విదేశీ నిపుణుల బృందం సిఫార్సులపైన చర్యలు లేవు. పోలవరం ప్రాజెక్టు ప్రతి అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షించే ఇంజనీరింగ్ అధికారి బాధ్యతలు అప్పగించాలని విదేశీ నిపుణుల బృందం సిఫార్సు చేసింది. ప్రస్తుతం పోలవరం చీఫ్ ఇంజనీర్గా నరసింహమూర్తి ఇంజనీర్ ఇన్ చీఫ్గాను ఉన్నారు. అటు అమరావతిలో ఇటు పోలవరం కార్యకలాపాలను ఆయన పర్యవేక్షించుకోవాల్సి వస్తుంది. మరోవైపు మే నెలలో విదేశీ నిపుణుల బృందం సిఫార్సులపైన ఇంకా పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదంటండి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం, గంజాయి కేసులో దొరికితే సంక్షేమ పథకాలు బంద్ చేస్తామని పరిశీలిస్తున్నామని హోంమంత్రి అనిత గారు తెలిపారండి. విశాఖ ఏజెన్సీలో పండ్ల మొక్కల పెంపకం 1000 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీ ఏడీసీఎల్కు అనుమతి ఇచ్చిందండి. ఇక వెలుగొండ రెండో ప్యాకేజ్కు 582 కోట్లతో అంచనాల సవరణ. నీట్, జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్లకు మంత్రి లోకేష్ గారు ప్రశంసించారు. ఫైబర్ నెట్కు 92.64 కోట్లు విడుదల చేశారండి. ఇక బీసీ గురుకులాల్లో యోగా టీచర్ నియామకానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ను కలిసిన సవిత గారు వినతిచ్చారండి. ఇక గ్లిజరిన్ వేసుకుని ఏడ్చినట్లు నమ్మించారా? ఐశ్వర్య గదిలో సీసా గుర్తింపు. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో వెలుగులోకి కొత్త అంశం. దుబాయ్ పరారైన ప్రద్యుమన్ దగ్గరుండి మరీ దేశం దాటించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల వేళ పట్టుపడ్డ 8.36 కోట్లు తమవేనంటూ క్లెయిమ్ చేసుకున్నది అతడే. నిజానికి అది మద్యం ముడుపుల సొమ్ము. సిట్ దర్యాప్తుల్లో గుట్టురట్టు. మద్యం ముడుపులపై సిట్ ఆరా తీస్తున్న క్రమంలో గరికపాడు వద్ద పట్టుపడ్డ 8.36 కోట్ల మద్యం సొమ్మే అన్న విషయం స్పష్టమైంది. చెవిరెడ్డి వద్ద అప్పట్లో పనిచేసిన గన్మెన్లు, పిఏలు ఆ సొమ్ము తరలింపులో కీలకంగా వ్యవహరించారని గుర్తించిన సిట్ దీనికి సంబంధించిన మరిన్ని ఆధారాలు ఏప్రిల్లో సేకరించారు. తన గుట్టు బయటపడిపోతుందన్న గ్రహించిన చెవిరెడ్డి ఆ వెంటనే ప్రద్యుమ్నతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. గరికపాడు వద్ద పట్టుబడ్డ డబ్బు తనదేనని దాన్ని ఇప్పించాలంటూ ఆ పిటిషన్లో కోరారు. నిజంగా ఆ డబ్బు ప్రద్యుమ్నది అయితే పట్టుబడ్డ వెంటనే ఎందుకు క్లెయిమ్ చేసుకోలేదు? దాదాపు 11 నెలల తర్వాత హైకోర్టులో పిటిషన్ వేయడం ఏంటి అనే అంశంపై లోతుగా ఆరా తీయడంతో జాగ్రత్త పడిన చెవిరెడ్డి ప్రద్యుమ్నను దుబాయ్ పంపించేశారు. జూన్ 3న ప్రద్యుమ్నను దేశం దాటించేసిన చెవిరెడ్డి అదే నెల 17న శ్రీలంకకు పారిపోతుండగా సిట్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారండి. ఇక సముద్ర రంగంలో ఉజ్వల భవిష్యత్తు కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. విశాఖలో ఘనంగా ప్రారంభమైన బీమ్టెక్స్ సదస్సు. ఇక విజయనగరం జిల్లాలో అల్యూమినియం స్మెల్టర్ ఏర్పాటు చేయండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరిన కొండపల్లి శ్రీనివాస్ గారు. ఇక విద్యార్థుల మధ్య ఘర్షణ, ఒకరు మృతి చెందారండి బొబ్బిలి గ్రామీణంలో. 12 ఏళ్లకే ప్రేమ పెళ్లి, ఆపై మరో 2 వివాహాలు. 5 ఏళ్ల క్రితం మొదటి భర్త, 3 పిల్లలను వదిలేసిన అనూష. విశ్రాంతి ఇంజనీర్ హత్య కేసులో నిందితురాలి గత చరిత్ర. ఇక ఏపీఎల్లో అత్యధిక ధర పలికిన విశాఖ యువకుడు అవినాష్. ఏడాది అనుభవం ఉన్న ప్రొఫెసర్లుగా పదోన్నతి. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ కొరత అధిగమించేందుకు వెసులుబాటు. ఇక ఔషధ పరిశ్రమలో పేలిన రియాక్టర్, 2 కార్మికులకు గాయాలు రేణిగుంటలో. జయలలిత కుమార్తెనంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటండి. ఇక విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి 3 రాష్ట్రాల పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం. కార్టూనిస్ట్ హేమంత్పై సుప్రీంకోర్టు అసంతృప్తి. నీట్ పీజీ పరీక్ష మూల్యాంకన ప్రక్రియపై పిటిషన్ దాఖలు. వచ్చే నెల 3 నుంచి విచారణ నుంచనున్న సుప్రీంకోర్టు. శుభాంశు శుక్ల కుటుంబ సభ్యుల ప్రార్థనలు అంటండి. ఇక కేరళ పెండింగ్ బిల్లుల వివాదంపై సుప్రీం విచారణ 25కు వాయిదా. సోషలిస్ట్, సెక్యులర్, సైద్ధాంతిక మందు పాత్రల వాటిని తొలగించే సమయం వచ్చింది. ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ల వ్యాసం. భారత్ చైనా సత్సంబంధాలు ఇరుగు దేశాలకు మేలు అని విదేశాల వ్యవహార మంత్రి జైశంకర్ గారు వ్యాఖ్యానించారు. వాంగ్ యూతో భేటీ. ఇక చైనాలో ప్రాచుర్యం పొందుతున్న ఆయుర్వేదం. 2016 నుంచి కృషి చేస్తున్న కేరళ జంట శిక్షణ తీసుకోవడం పైన స్థానికులు ఆసక్తి తెలుపుతున్నారు. 7 ఏళ్లు గడిచిన తీర్పు వెలువరించని హైకోర్టుపై సుప్రీంలో పిటిషన్. 10 మంది ఖైదీల అభ్యర్థులను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం. ఇక ఫీజులు, స్టైపెండ్ల వివరం ఆన్లైన్లో పొందుపరచండని వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ ఆదేశం. ఈడీ ఛార్జ్షీట్ పరిగణంపై 29న తీర్పు అంటండి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టు నిర్ణయం. ఇక 92 ఏళ్ల వయసులో కెమెరూన్
అధ్యక్ష పదవి రేసులో 8వసారి ఎన్నికల బరిలోకి పాల్ బియా. 19 దేశాలతో కలిసి ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలు. ఇక 6.5 కోట్ల మందికి పైగా ఓకే. బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా 83.66% మంది ఎన్నికల సంఘం వెల్లడించిందండి. ఇంకా కేరళలోనే బ్రిటిష్ యుద్ధ విమానం F-35. సిరియాలో సాయుధ ఘర్షణ, 30 మంది మృతి, జోక్యం చేసుకోనున్న ఇజ్రాయెల్. వైకాపా హయాంలో అశోక గజపతిరాజుపై కక్షగట్టి అక్రమ కేసులు, న్యాయ పోరాటంలో గెలిచిన అశోక్. పేర్ని నాని వ్యాఖ్యల వెనకాల జగన్ కుట్ర అని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి గారు తెలిపారండి. అధికారం కోసం వైకాపా ఎంతకైనా దిగజారుతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారు తెలిపారు. కొత్త వైద్య కళాశాల వైద్య పరికరాల కొనుగోలుకు 45 కోట్లు మంజూరు చేశారండి. ఇంకా ఆంజనేయ స్వామి భూమిని కొట్టేసే కుట్ర, వైకాపా నాయకుడి నుంచి కాపాడేలాంటూ గ్రివెన్స్లో ఫిర్యాదు. కలెక్టర్లకు ర్యాంప్ అమలు బాధ్యతలు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు బలోపేతం చేసేందుకు. చినుకు రాలేనా, మొలక నవ్వేనా. రాష్ట్రంలో 35% లోటు వర్షపాతం. నెలన్నర అవుతున్న పుంజుకొని ఖరీఫ్. ఇక బాలికల సంఖ్య పెరుగుతుందంటండి. రాష్ట్రంలో బాలికల నిష్పత్తి పెరుగుదల. 2024లో సగటు 1000 మంది అబ్బాయిలకు 930 మంది అమ్మాయిలు. 2018లో సగటు 910 మంది. ఇక వక్ఫ్ ఆస్తుల అద్దెల సవరణ పూర్తి చేయాలని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు. హామీలు నెరవేర్చాలని సిహెచ్ఓల అభ్యర్థన. ఇక పారితోషికాలు చెల్లించాలని సిపిఎస్ఈఏ తెలిపిందండి. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుల సరిహద్దు సవరణ. అదనంగా 770 ఎకరాల సేకరణ. తెలంగాణ కలుషిత ఆహారం తిని 52 మంది విద్యార్థులకు అస్వస్థత. కల్తీ కళ్ళుకు మరో 2 బలయ్యారంటండి. భర్త వేధింపులు, వైద్యురాలి బలవన్మరణం. ఇన్ఫ్లుయెన్సర్ మోజులో భార్యకు చిత్రహింసలు. హనుమకొండ జిల్లా ఘటనలో ప్రముఖ వైద్యుడు సహా 4గురిపై కేసు. ఇక సాక్షిలో చూద్దామండి. భాగస్వాములతో సంభాషణల రహస్య రికార్డింగ్లు విడాకుల కేసులో సాక్ష్యాలుగా చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిగరెట్ ప్యాకెట్పై ఆరోగ్యానికి హానికరమంటూ విధిగా కనిపించే హెచ్చరిక ఇకపై అన్ని రకాల చిరుతిండ్లపైన దర్శనమివ్వనుంది. భారత్ చైనాల మధ్య వివాదాలుగా మారరాదని విదేశాంగ మంత్రి జైశంకర్ గారు వ్యాఖ్యానించారండి. బాబు షూరిటీ, గూండాయిజం గ్యారంటీ, అసమర్థ పాలన, హామీల ఎగవేతపై ప్రజలు నిలదీస్తుండటంతో గంగవీరులు, పచ్చమూటాలను విధ్వంసాలకు ప్రేరేపిస్తున్న ప్రభుత్వ పెద్దలు, శాంతి భద్రతకు విఘాతం కలిగించేందుకు కుయుక్తులు, రికాలింగ్, చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని అడ్డుకుంటూ కుతంత్రాలు. పల్నాడు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు, శ్రేణులపై దాడులు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో చొరబడి టీడీపీ గోండాల దాష్టికం, సహకరిస్తున్న పోలీసులు. గుంటూరు మిర్చి యార్డ్, ప్రకాశం పొగాకు, బంగారుపాళ్యం మామిడి యార్డు వద్ద అవే దృశ్యాలు. ఇక గోండాలు వెనకేసుకొస్తారా? గంజాయి, మద్యం కేసు, హత్యాయత్నం చేసిన వారిని వదిలేసి బాధితులపైన ఎదురు కేసులు. జెడ్పీ చైర్పర్సన్ భర్త కారుతో ఢీ కొట్టారంటూ టీడీపీ మహిళా నేత ఫిర్యాదు. ఆ కారు డ్రైవర్ను సమకూర్చింది ప్రభుత్వమే. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఉప్పల రాముపై అక్రమ కేసు. తమపై హత్యాయత్నం జరిగిందని బీసీ మహిళ జెడ్పీ చైర్పర్సన్ ఫిర్యాదు చేస్తే చిన్న సెక్షన్లతో కేసు. ఇక నీ రాక కోసం శుభాంశు శుక్ల ఆగమనం నేడే. అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి బయలుదేరిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ షెడ్యూల్ కంటే 10 మినిట్స్ ఆలస్యంగా మొదలైన తిరుగు ప్రయాణ ప్రక్రియ. దాదాపు 22 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మంగళవారం మధ్యాహ్నానికి పసిఫిక్ సముద్రంలో జలాల్లో ల్యాండింగ్ అవ్వచ్చు. వైద్య పరీక్షల అనంతరం వారం రోజులు క్వారంటైన్లో ఐఎస్ఎస్లో 18 రోజుల పాటు గడిపిన శుభాంశు శుక్లా గారు, మరో 3 వ్యోమగాములు. ఇక సాక్షిపై సర్కారు కుట్ర భగ్నం. విజిలెన్స్ నివేదికతో ఇబ్బంది పెడదామనుకున్న కూటమికి చెంపపెట్టు. ఈనాడు పిటిషన్ను ముగిస్తూ ఉత్తర్వులు. వాలంటీర్లకు దినపత్రిక విషయంలో విజిలెన్స్ విచారణ జరిపించామని ఆ నివేదికను పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టును కోరిన కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయగా మేము ఆదేశించలేదుగా. అలాంటప్పుడు ఆ నివేదికతో మాకేం పని? మా భుజంపై తుపాకీ పెట్టి కాల్చడాన్ని మేము అనుమతించబోం. ఈనాడు వాద్యంలో విచారించేందుకు ఏమీ లేదు. ఈనాడుకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సిఎస్ వద్దకు వెళ్ళాలి. సిఎస్ ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలన్న ఢిల్లీ హైకోర్టు. ఈనాడు వాదనలో ఆదిలోనే తిరస్కరించిన ఏపీ హైకోర్టు. దీంతో సుప్రీంకోర్టుకు పిటిషన్ను ఢిల్లీ హైకోర్టుకు బదలాయించిన సుప్రీం. ఏదైనా ఒక దినపత్రిక కొనుక్కునేందుకు వాలంటీర్లకు గత ప్రభుత్వం వెసులుబాటు. అందుకోసం నెలకు 200 మేర ఆర్థిక సహాయం. దీనిపై ఈనాడు కూటమి యాగి. ఇక ఖరీఫ్పై కరువు ఛాయలు. రాష్ట్రంలో ముందుకు కదలని పంటల సాగు. సీజన్ ప్రారంభమైన 45 రోజులు దాటుతున్న సాగైంది 15% మాత్రమే. 17 జిల్లాల్లో 446 మండలాల్లో లోటు వర్షపాతం. 153 మండలాల్లో పంటల సాగుపై డ్రై సేల్స్ ప్రభావం. ఇక వాన లేదప్ప ఈ నెలలో ఇప్పటి వరకు 30% లోటు వర్షపాతం. అనేక ప్రాంతాల్లో నీరు లేక ఎండిపోయిన పంటలు. వర్షాకాలంలో మండుతున్న ఎండలు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల 40 డిగ్రీలు ఉష్ణోగ్రత. ఇక ఎడతగిన మంత్రాంగం. లీజు ముగిసిన బేగతారు. నిబంధనలకు విరుద్ధంగా సైదాపురం రివిజన్. పునరుద్ధరణకు దరఖాస్తులను తిరస్కరించిన ఆ శాఖ సెక్రటరీ. అయినా మంత్రి కార్యాలయంలోనే రివిజన్కు ఓకే. ఆ డీల్ వెనక భారీగా చేతులు మారిన వైనం.
ఇక తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం. లూప్ లైన్లో ఉన్న హిసార్ తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు బోగిల్లో చెలరేగిన మంటలు. ఒక బోగి పూర్తిగా దగ్ధం. పక్క లైన్లో ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ పవర్ కారుకు వ్యాప్తి. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసిన భద్రతా అగ్నిమాపక సిబ్బంది. తప్పిన పెనుముప్పు. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఢిల్లీకి బనకచర్ల. రేపు చంద్రబాబుతో రేవంత్తో కేంద్ర జలశక్తి మంత్రి భేటీ. ఇక రాయపట్నం అనుబంధంగా జేఎస్డబ్ల్యూకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు. లింగ సముద్రంలో ఐరన్ ఓర్ కేటాయింపుకు ఎన్ఓసి. భారత్ నెట్ 2లో చేరండని, ఫైబర్ నెట్ను గాడిలో పెట్టండని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. రాజకీయాల అవసరాలకు వాడుకుంది. లేని పోస్టులు సృష్టించారు. కార్యకర్తలకు ఉద్యోగాలకు ఇచ్చారు. కనెక్షన్లు సగానికి తగ్గి ఖర్చు పెరిగింది. కనెక్షన్లు పెంచడంపై దృష్టి పెట్టండి. కేబుల్ ఆపరేటర్కు సెటప్ బాక్సులు ఇవ్వండి. ఏపీ ఫైబర్ నెట్ సమీక్షలో సీఎం ఆదేశాలు. 2019 నాటికి 8.7 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం 4.5 లక్షలకు తగ్గిపోయాయి. ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. ఇక నాణ్యమైన మద్యమే అమ్మాలి. అంతర్జాతీయ జాతీయ స్థాయి నాణ్యత ఉండాలి. నాటుసారా కనపడద్దు. అనుమానాస్పద బ్రాండ్లు అమ్మనియద్దు. ప్రజల ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. గత ప్రభుత్వంలో జే బ్రాండ్తో అనారోగ్యం. ఆన్లైన్లో పేమెంట్లు ప్రోత్సహించాలి. ఎక్సైజ్ శాఖపై సీఎం సమీక్ష. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలోనే మద్యం ధరలు తక్కువ. వినియోగదారులపైన నెలకు 116 కోట్ల భారం తగ్గింది. హెచ్చరించాకే జరిమానాలు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు. సిగ్నల్ జంప్ చేస్తే ఫోటోలు పంపండి. సైబర్ నేరాలపై ప్రజల అవగాహన. టెక్నాలజీతో నేరగాళ్ల భరతం పట్టండి. అన్ని శాఖలకు ఆర్టీజీఎస్ డేటానే ప్రామాణికం. డ్రోన్ సిటీ అభివృద్ధిపై దృష్టి. రియల్ టైం గవర్నెన్స్పై సమీక్షలు ముఖ్యమంత్రి నిర్దేశం. ఇక 691 పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ నోటిఫికేషన్. 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు. కూటమి ప్రభుత్వంలో తొలి నోటిఫికేషన్. కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల సేవలు రెన్యువల్ చేశారండి. ఇక వరుసగా అల్పపీడనాలు. రాష్ట్రంలో 17 నుంచి పెరగనున్న వానలు. 18 నుంచి 20 వరకు కోస్తా సీమల్లో భారీ వర్షాలు. పశ్చిమ బెంగాల్ సమీపంలో వాయుగుండం. ఇక నేరగాళ్లు భరతం పట్టే క్రైమ్ స్పాట్స్. ఆధారాల సేకరణకు ప్రత్యేక వాహనాలు, ఆధునిక కిట్స్, ఫోరెన్సిక్ నిపుణులతో ప్రత్యేక కార్లు. శిక్షల శాతం పెంచేలాగా పోలీసులు కసరత్తు. సీఎం చేతుల మీదుగా 109 వాహనాల పంపిణీకి సిద్ధం. ఏపీలో పెరగనున్న ఐపీఎస్లు. అదనపు కేటాయింపులు కన్ఫర్మ్డ్ కోసం ప్రయత్నాలు. నేడు కేంద్ర హోంశాఖ డిఓపీటీ డీజీపీ అనుమతి. 14 నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా. ఇక పిడిగుద్దులకు విద్యార్థి మృతి. దాడి చేసింది 9వ తరగతి చదివే సహ విద్యార్థి. పాఠశాల ముగిశాక కోటలోకి రా అంటూ సవాల్. అలాగే వెళ్లడంతో దారుణం. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో ఘటన. ఇక ఆంధ్రప్రభలో చూద్దామండి ఒకసారి. పరిష్కారం లభించేనా? కేంద్రం నిర్వహించనున్న సమావేశానికి హాజరవుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు. మా ప్రయోజనాలు వదులుకోమంటున్న తెలంగాణ. మిగులు జలాలే వాడుకుంటామంటున్న ఏపీ. నేడు అమిత్ షాతో చంద్రబాబు భేటీ. అశ్విని వైష్ణవ్కు పరామర్శ. మధ్యాహ్నం సిఆర్ పాటిల్తో తెలుగు సీఎంల సమావేశం. ఇక బెల్ట్ తీయండి, ఏఐతో కట్టుదిట్టంగా మద్యం పాలసీ. అక్రమ అమ్మకాలపై డాక్ కన్ను. డిస్టిలరీల నుంచి షాపుల వరకు ట్రాకింగ్. పేదల జోబులకు చిల్లు పెట్టే బిల్లులొద్దు. ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యం. దేశంలో ఎక్కడా లేని విధంగా ధరలు తగ్గించాం. ఎక్సైజ్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు గారు. ఇక 100 రోజుల ఛాలెంజ్. గుంతలు లేని రోడ్లతో మంగళగిరి నియోజకవర్గం తలతల. 100 రోజుల్లో తీర్చిదిద్దాలి. అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు. చెత్త తరలింపు, గుంతల పూడ్చివేతకు అధునాతన వాహనాలు లాంఛనంగా ప్రారంభించారు. ఇక మళ్ళీ పూర్తి స్థాయికి ఫైబర్ నెట్ అంటండి. నామినేటెడ్ నిరీక్షణ. పదవుల కోసం నేతలు ఎదురుచూపు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏడాది దాటిన భర్తీ కాని పోస్టులు. నేతల్లో పెరిగిపోతున్న నైరాశ్యం. అతి త్వరలో పదవులు అంటూ ప్రచారం. పార్టీ కేంద్ర కార్యాలయం చుట్టూ నేతల ప్రదక్షిణ. టెక్నాలజీతో నేరగాళ్ల భరతం పడదాం. ముఖ గుర్తింపు యాప్తో చెక్. రౌడీ షీటర్లు, క్రిమినల్స్పై కేసుల డేటా కోడింగ్. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాల అనుసంధానం. ఆర్టీజీఎస్ పనితీరు మరింత మెరుగుపడాలి. వాట్సాప్ గవర్నెన్స్లోకి మరిన్ని సేవలు. ప్రభుత్వ రికార్డులని డిజిటలైజేషన్. ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు గారు. ఇక విశాఖ రైల్వే జోన్ పనులు చకచక. శరవేగంగా కొనసాగుతున్న పనులు. 172 కోట్లతో కార్యాలయ నిర్మాణం. 28 నెలల్లో పూర్తి చేయడానికి ప్రణాళిక. చీఫ్ పరిపాలనాధికారి తాజాగా పర్యవేక్షణ. టీ ఫ్లైట్. 600 కిలోమీటర్ల చైనాలో హైస్పీడ్ రైలు నిర్మాణం. 2027లో ప్రజా రవాణాకు అందుబాటులోకి. అద్భుత ఆవిష్కరణగా మ్యాగ్లివ్ మోడల్. బీజింగ్, షాంఘై మధ్య దగనున్న దూరం. అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా గుర్తింపు. తర్వాత దశల్లో మరింత స్పీడే లక్ష్యం. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. హెచ్సిఎల్ లాభం 9.7% తగ్గింది. ఆదాయంలో 8.1 వృద్ధి చెందింది. 2025-26కి వృద్ధి అంచనా 3-5%. మధ్యంతర డివిడెండ్ ₹12. ఇక 6 లక్షల గ్రామాలకు హైస్పీడ్ ఫైబర్ నెట్. వచ్చే 3 ఏళ్లపై టెలికాం కార్యదర్శి. ఎల్ఐసి ఎండి సిఇఓగా ఆర్ దొరైస్వామి. ఇక మల్టిపుల్ కన్సార్షియం చేతికి విఐపి ఇండస్ట్రీస్. విమానాశ్రయ సమీపంలో ఇళ్లకు యమగిరాకి. 4 ఏళ్లలో ధరలు 70-120% పెరిగాయి. దివేష్ షేరుకు అమ్మకాల ఒత్తిడి. నోవర్టీస్పై పేటెంట్ కేసును ఎంఎస్ఎన్ ల్యాబ్స్ గెలవడమే నేపథ్యం. ఇక 6 ఏళ్ల కనిష్టానికి ద్రవ్యోల్బణం. దేశంలోనే తెలంగాణలో తక్కువ. ఇక చైనా, కెనడా, మెక్సికోలపై టారిఫ్లతో భారత్కు మేలే.
అమెరికాకు మన ఎగుమతులు పెరుగుతాయి. ఆయా దేశాలతో టారిఫ్లు అంతరమే కారణం. H1B, L1 వీసాల విషయంపై దృష్టి పెట్టాలి నీతి ఆయోగ్ నివేదిక. ఇక NSE ప్రపంచంలో 4వ స్థానం. 2025 జనవరి జూన్లో IPOల్లో S&P 47,000 కోట్ల సమీకరణకు వేదిక అయిందంటండి. ఇక హైదరాబాద్లో 6% తగ్గిన ఇళ్ల విక్రయాలు ప్రాప్ టైగర్ తెలిపింది. టాటా ఉక్కు ప్రాజెక్టుకు శంకుస్థాపన. ఇక మోసపూరిత క్లెయిములపై ఐటీ కొరడ, పలు రాష్ట్రాల్లో సోదాలు. FII విక్రయాలు 1614 కోట్లు, DIA కొనుగోళ్లు 1787 కోట్లు అంటండి. ఇక 4వ రోజు నష్టాలే చూసింది మార్కెట్. ఇంకోసారి నోటిఫికేషన్ బోర్డు చూద్దామండి. HPCL రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్లు రాజస్థాన్లో వివిధ విభాగాల్లో 130 ఎగ్జిక్యూటివ్ భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో PG, MBBS, బీటెక్, డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలతో. దరఖాస్తు ఫీజు జనరల్, OBC, EWC వాళ్ళకి 1180 రూపాయలు అంటండి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 11 ఆగస్ట్. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు వివిధ విభాగాల్లో 28 గ్రూప్ A, B పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 31 జూలై. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో LLB, బీటెక్ చేసి ఉండాలి. ఇక ఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ తెలంగాణ, పశ్చిమ బెంగాల్, నార్త్ ఈస్టర్న్ రీజియన్లో న్యూఢిల్లీలో 4 ఎకోసిస్టమ్ ఎంగేజ్మెంట్ మేనేజర్ పోస్టుకి భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ చేసి ఉండాలి. ఇక ఎంపిక ఇంటర్వ్యూతో తీసుకుంటారంటండి. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నేవీ ముంబైలో 79 గ్రూప్ D పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ట్రాక్ మెయింటైనర్, పాయింట్ మెన్ 10వ తరగతి అర్హతతో. ఆన్లైన్లో లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 12 ఆగస్టు అంటండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై ఒప్పంద రెగ్యులర్ ప్రతిపాదన 33 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసుల పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఎంపిక ఇంటర్వ్యూతో తీసుకుంటారంటండి. ఇక హైదరాబాద్ బాలానగర్లో MSME టూల్ రూమ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ 2025-26 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు కోరుతుంది. దరఖాస్తు ఫీజు 11,000 రూపాయల వరకు ఉండొచ్చు అంటండి. స్పాట్ అడ్మిషన్ తేదీ 31 జూలై. ఇక ప్రవేశ పరీక్ష తేదీ 7 ఆగస్ట్. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2025-26 సంవత్సరానికి 1010 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలకి భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. స్టైఫండ్ 6 నుంచి 7,000 ఉండొచ్చు అంటండి. దరఖాస్తు రుసుము 100 రూపాయల వరకు. ఆన్లైన్లో చివరి తేదీ 11 ఆగస్ట్ అంటండి. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దాం ఒకసారి. సోషల్ మీడియా మార్కెటింగ్, UI డిజైనర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఫౌండర్ ఆఫీస్. ఇక మోషన్ గ్రాఫిక్స్ అండ్ వీడియో ఎడిటింగ్, లాంగ్ గ్రాఫ్ అండ్ లాంగ్ చైన్ అప్లికేషన్ డెవలప్మెంట్, AI వీడియో కంపోజింగ్ అండ్ VFX, హ్యూమన్ రిసోర్స్, ఆండ్రాయిడ్ యాప్ అండ్ PHP డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.